రెడ్డిగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు దొంగ దెబ్బతీశారు. ప్రముఖ టూరిస్ట్ స్పాట్ పగల్గామ్లో పర్యాటకులను టార్గెట్ చేస్తూ కాల్పులైతే జరిపారు. ఇక ఉగ్రవాదుల కాల్పుల్లో 25 మంది మృతి చెందారు, గాయాలయ్యాయి. ఇక అదేవిధంగా గాయపడ్డ వారిని కూడా వెంటనే ఆసుపత్రికి అయితే తరలించారు. గాయపడ్డ వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. సంఘటనా స్థలానికి భారీగా భద్రతా బలగాలైతే చేరుకొని కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ ఘటనపైన కేంద్రం సీరియస్ అయింది. సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి అయితే ఫోన్ చేశారు. ఇక ఉగ్రదాడిపైన ఆరా తీశారు. దాడికి పాల్పడ్డ వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అమిత్ షాను పహల్గామ్కి వెళ్లి సహాయక చర్యలను కూడా పర్యవేక్షించాలని ఆదేశించారు. అయితే ఈ ఉగ్రదాడి ఘటనపైన హోంశాఖ అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశానికి పిలుపునిచ్చింది. ఇక పహల్గామ్ పర్యాటకులపైన జరిగిన ఉగ్రవాద దాడిని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ఖండించారు. దానికి పాల్పడిన నేరస్తులు క్రూరులు అంటూ పేర్కొన్నారు. ఖండించడానికి కూడా మాటలు సరిపోవు అంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. कोई बात नहीं, आप थोड़ा आधे घंटे में జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు దొంగ దెబ్బతీశారు. ఇక ప్రముఖ టూరిస్ట్ స్పాట్ పహల్గామ్లోని పర్యాటకులను టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 25 మంది మృతి చెందారు. ఇక పలువురికి తీవ్ర గాయాలైతే అయ్యాయి. గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రికి అయితే తరలించారు. గాయపడ్డ వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. సంఘటనా స్థలానికి భారీగా భద్రతా బలగాలైతే చేరుకొని కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అయితే ఈ ఘటనపైన కేంద్రం సీరియస్ అయింది. సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఇక హోంశాఖ మంత్రి అమిత్ షాకి అయితే ఫోన్ చేశారు. ఉగ్రదాడిపైన ఆరా తీశారు. ఇక దాడికి పాల్పడ్డ వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అమిత్ షాను పహల్గామ్కి వెళ్లి సహాయక చర్యలను కూడా పర్యవేక్షించాలని అయితే ఆదేశించారు. అయితే ఈ ఉగ్రదాడి ఘటనపైన హోంశాఖ అత్యున్నతమైన స్థాయి సమీక్షా సమావేశానికి అయితే పిలుపునిచ్చింది. ఇక పహల్గామ్ పర్యాటకులపైన జరిగిన ఉగ్రవాద దాడిని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ఖండించారు. దాడికి పాల్పడిన నేరస్తులు క్రూరులు అంటూ పేర్కొన్నారు. అయితే ఖండించడానికి కూడా మాటలు సరిపోవంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. sir. Huh? Okay, you give the hands water, drop of water, take a drop of. एक इंसान है, उसने उसको गोली मार दी. यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी. नहीं आप आधे घंटे में
पक्का वैसे वक्त बच्चों को जानकारी दी थी कि कुछ ही देर में अमित शाह निकलेंगे श्रीनगर के लिए और केंद्रीय गृह मंत्री अमित शाह का ये काफिला जो श्रीनगर से एयरपोर्ट पहुंचेगा एयरपोर्ट से श्रीनगर। तो फिलहाल केंद्रीय गृह मंत्री अमित शाह जो है ये गाड़ी में बैठे हुए और नजर आ रहे हैं और सीधे रवाना हो रहे हैं एयरपोर्ट के लिए। तो केंद्रीय गृह मंत्री अमित शाह రెడ్డిగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు దొంగ దెబ్బతీశారు. ఇక టూరిస్ట్ స్పాట్ అయినటువంటి పహల్గామ్లోని పర్యాటకులను అయితే టార్గెట్ చేస్తూ కాల్పులు అయితే జరపడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. చిదంబర్ రెడ్డి చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు? అంటే వీళ్ళంతా కూడా ఆర్మీ డ్రెస్ వేసుకొని ఈ కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది ఉగ్రవాదులు. వీళ్ళకి సంబంధించి అసలు వదిలిపెట్టద్దు అంటూ కూడా దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది అనేది కూడా ప్రధానమంత్రి మోదీ కూడా ఫోన్ చేసి అమిత్ షాకి అడిగినట్టుగా తెలుస్తోంది. అక్కడికి పర్యవేక్షించడానికి కూడా వెళ్ళడానికి ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అయితే డీటెయిల్స్ ఇవ్వండి. అయితే మనం ఏదైతే చూస్తున్నాం మమతా, ఇవాళ అంటే మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన యావత్ దేశాన్ని కూడా నిజంగా చెప్పాలంటే ఒక షాక్ కి గురి చేసిందని చెప్పాలి. ఎందుకంటే గత కొంతకాలంగా మనం చూస్తున్నాము, ఎప్పుడైనా సరే ఉగ్రదాడి జరిగినా లేకపోతే ఉగ్రవాదానికి సంబంధించిన చర్యలు జరిగినా సరే అది కేవలం ఆర్మీకి అలాగే ఉగ్రవాదుల మధ్య మాత్రమే జరుగుతూ వచ్చింది. కానీ ఈసారి మాత్రం టూరిస్టుల మీద దాడి చేయడం కానివ్వండి, అంటే టూరిస్టులను దాడి చేసే క్రమంలో కూడా చాలా క్లియర్ గా ఒక సెట్ ఆఫ్ పీపుల్ ని టార్గెట్ చేస్తూ ఆర్మీ దుస్తుల్లో వచ్చి అక్కడి నుంచి విచక్షణ రహితంగా వాళ్ళ మీద కాల్పులు జరపడం అన్నది ఏదైతే చూస్తున్నామో అది ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసింది చెప్పాలి. అంతేకాకుండా ముఖ్యంగా చూసిన మాత్రం కాశ్మీర్ అలాగే జమ్మూకి సంబంధించి చూసినప్పుడు 80% అక్కడ ఉన్న ఓన్లీ ఆప్షన్ వాళ్ళకి 100% టూరిజం మాత్రమే. అందులో ముఖ్యంగా చూస్తే సమ్మర్ వచ్చినప్పుడు టూరిజం కి సంబంధించిన టూరిస్టులు ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి ఈ సందర్భంలో వాళ్ళ మీద దాడి చేయడం కానివ్వండి, నెక్స్ట్ అమర్నాథ్ టూర్ యాత్ర కూడా ప్రారంభం అవడం మరికొన్ని నెలల్లో ఉన్న నేపథ్యంలో ఈ సందర్భంలో ఇలాంటి కార్యక్రమాన్ని పాల్పడడం ద్వారా ఒకటి ఇండియాకి సంబంధించిన ఇంటిగ్రిటీని ప్రశ్నించడంతో పాటు సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడంతో పాటు ఆ రాష్ట్రాన్ని కూడా మరొకసారి ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేసినట్టుగానే మనం చూడాల్సిన మన పరిస్థితి అనిపిస్తాం. అయితే ఇక్కడ చూస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తాం. ఇప్పటికే సీఎం ఒమర్ అబ్దుల్లా దీనికి సంబంధించి మాట్లాడడం కానివ్వండి, అమిత్ షాకు వెంటనే అక్కడ వెళ్లాలని ప్రధాని మోడీ ఆదేశించడము, ఇమ్మీడియట్లీ అక్కడి నుంచి బయలుదేరి ఇప్పటికే అమిత్ షా కూడా చేరుకోవడం అని చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని టాప్ ప్రియారిటీలో తీసుకున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ ఉగ్రదాడి అన్న దానికి సంబంధించి ఇక్కడ ఏ విభాగాలు విఫలం చెందాయన్న విషయం పైన కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఒక సమాచారం తీసుకునే ప్రయత్నం కేంద్ర హోంశాఖ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఇలాంటి దాడి జరుగుతున్న విషయాన్ని ఎందుకు నిఘా వర్గాలు గమనించలేకపోయారు, సమాచారం ఎందుకు కలెక్ట్ చేయలేకపోయినాయన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే లష్కర్-e తోయిబా ఎల్ఈటీ ఏదైతే ఉందో లష్కర్-e తోయిబా గత కొద్ది రోజుల నుంచి కూడా సైలెంట్ గా ఉంది. మనం చూస్తే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కూడా ఎల్ఈటీ మధ్య కాలంలో దాంట్లో పార్టిసిపేట్ చేయకపోవడంతో ఎంతో కొంత ఊపిరి పీల్చున్నారని చెప్పాలి. కానీ ఇప్పుడు జరిగిన ఈ ఘటన ద్వారా మాత్రం మరొకసారి ఆ ఉగ్రవాదుల ముప్పు ఏదైతే ఉందో అది భారతదేశానికి అలానే ఉంది. దాంట్లో కేవలం టెంపరీగా మాత్రమే ఇది జరిగినట్టుగా ప్రతి ఒక్కరు భావించే పరిస్థితి మనకు అనిపిస్తుంది. రైట్. అదేవిధంగా అంటే ఈ గాయపడ్డ వారి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది చిదంబరం రెడ్డి? అదేవిధంగా ఈ డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయా? అదేవిధంగా ఈ ఉగ్రవాద సంస్థకి అసలు ఏ ఉద్దేశంతోనే ఇది చేశారనుకోవచ్చు? అంటే మన ఆర్మీకి సంబంధించి ఈ దుస్తులు వేసుకొని చేశారు అని అంటే దాని వెనుక ఏముంది అనుకోవచ్చు? అంటే మొదటి నుంచి కూడా ఒకవేళ నిజంగానే ఆర్మీ దుస్తులు వేసుకోకుండా మామూలు టెర్రరిస్టులకు సంబంధించి కానివ్వండి సివిలియన్ దుస్తుల్లో కానీ వచ్చి ఒకవేళ కాల్పులు జరిపితే వాటిని రిటాలియేట్ చేయడానికి చాలా ఈజీగా అవుతుంది. అంతేకాకుండా ఎవరైనా సరే సివిలియన్స్ కానివ్వండి లేకపోతే ఇతర వాళ్ళు ఎవరైనా గన్నుతో ఉన్నారు అంటే అక్కడ ఉన్న టూరిస్టులు కానివ్వండి మిగిలిన వాళ్ళందరూ వెంటనే అప్రమత్తమయ్యే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే ఇది వాళ్ళు ఆర్మీ దుస్తుల్లో వచ్చారో ఆర్మీ దుస్తుల్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఆర్మీ పర్సనల్ సంబంధించిన గస్తీ అనేది రెగ్యులర్ గా జరుగుతుంటుంది కాబట్టి అది రెగ్యులర్ ప్రాసెస్ కింద మాత్రమే టూరిస్టులు కూడా గమనించారు. అందుకని మనం చూస్తే అది కూడా అంటే ఇప్పుడు ఏదైతే మనం చెప్తున్న పహల్గావ్ ఏదైతే ఉందో అది ఒక ట్రెక్కింగ్ లాంటి ప్లేస్. అంతేకాకుండా ఓవైపు మొత్తము మంచు కొండలకు సంబంధించిన కొండలు ఉంటాయి, మరోవైపు ఏమో గ్రీనరీ ఉంటుంది.
సో అందుకని దాన్ని ఎప్పుడు మినీ స్విట్జర్లాండ్ గా చెప్తుంటారు. కాబట్టి అక్కడ ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు పైనుంచి ఎవరైనా గన్నులు పట్టుకొని దిగుతున్నారు అంటే వాళ్ళని చూసినప్పుడు టెర్రరిస్ట్ అనే భయం వస్తే మాత్రం వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. కానీ వీళ్ళు ఎవరైతే ఆర్మీ దుస్తుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ అటాక్ చేయడం అనేది ఈజీ అయింది. అంతేకాకుండా ఆర్మీ దుస్తుల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళెవరికి కూడా అనుమానం రాని పరిస్థితి ఉంది. అంటే ఇలాంటి ఆపరేషన్స్ చేసినప్పుడు యూజువల్ గా కాశ్మీర్ లో కానివ్వండి, లదాఖ్ లో కానివ్వండి, ఇలాంటి ప్రాంతాలు ఇలాంటి టార్గెట్స్ ని చేజ్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఆర్మీ దుస్తుల్లో రావడం అన్నదే ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగా ఇవాళ కూడా వాళ్ళు ఆర్మీ దుస్తుల్లోనే వచ్చినట్టుగా మనం చెప్పాల్సిన పరిస్థితి మనకి కనిపిస్తుంది అంతా. రైట్. అదేవిధంగా అంటే ఈ ఘటన జరిగిన ప్లేస్లకి సంబంధించి మరి ఏమైనా ఆధారాలు ఏమైనా దొరికాయి అనుకోవచ్చా? అంటే ఇప్పటికే దానికి సంబంధించి టీఆర్ఎస్ ఇప్పటికే దాన్ని క్లెయిమ్ చేస్తుంది. ఇలా ఏదైతే లష్కర్ తోబాకు సంబంధించిన మరొక ఫ్రంట్ గా దీన్ని చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి ఘటన జరిగినప్పుడు వెంటనే రెండు రకాల యాక్టివిటీస్ జరుగుతాయి. ఒకటి వెంటనే కూంబింగ్ చేయడం ద్వారా చుట్టుపక్కల అలాంటి ఉగ్రదాడులు మరొకటి జరగకుండా, అంతేకాకుండా ఉగ్రవాదుల్ని మట్టుపెట్టడం కానివ్వండి, లేకపోతే వాళ్ళు అదుపులోకి తీసుకునే ప్రయత్నం అనేది డెఫినెట్లీ చేస్తారు. ఇంతే కాకుండా మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే అక్కడ సెక్యూరిటీ కూడా పెంచే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకు పనులు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్నది ఇప్పటికే స్టార్ట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ చూస్తే మాత్రం కీలకమైన అంశాలు ఈ ఘటన జరిగే క్రమంలో వాళ్ళు టూరిస్టులను టార్గెట్ గా చేసి కాల్పులు జరపడం, అది కూడా ఆ దుస్తుల్లో వచ్చిన తర్వాత క్లోజ్ రేంజ్ వచ్చేంత వరకు ఆగి క్లోజ్ రేంజ్ వచ్చిన తర్వాత కాల్పులు జరపడం అంటే మాత్రం ఖచ్చితంగా భయభ్రాంతులకు గురి చేయాలన్న ఆలోచన అయితే ఖచ్చితంగా కాకుండా కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, దాన్ని అస్థిరపరచాలన్నా లేకపోతే ఎప్పటి నుంచో మనం చూస్తాం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో, ఏదైతే ఆర్టికల్ 370 రద్దు తర్వాత, అంతేకాకుండా ఏదైతే దీన్ని అంటే ఒకసారి దీన్ని ఎప్పుడైతే జనాల నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ రావడము, మరొక వైపు పాకిస్తాన్ లో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి వల్ల అక్కడ ఎవరే గానీ ఉండాలని కోరుకోకపోవడం ఇవన్నీ చూసినప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో కూడా వాళ్ళు భారత్ లో కలవాలనే ఆలోచనలోకి వచ్చినట్టుగా మన గత కాలం నుంచి మనకు వాళ్ళకి సంబంధించిన సిగ్నల్స్ అయితే మనకు అందుతూనే వస్తుంది. ఆ విధంగా ఇలాంటి ఘటన చేయకపోతే ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న పాకిస్తాన్ కి అనుకూలంగా పనిచేసే ఉగ్రవాద మూకలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఆ ప్రభావం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ఘటన చేయడం ద్వారా వాళ్ళ ఐడెంటిటీని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళు ఒకసారి మేము ఇంకా ఉన్నాము, మేము బతికే ఉన్నాము అని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగానే మనం విశ్లేషించాలి. రైట్. థ్యాంక్ యూ చిదంబరం రెడ్డి గారు. ఇక వికారాబాద్ జిల్లా లగచర్లలో ఘటనలో ఎక్స్ట్రాలు చేసి ప్రజలను చిత్రహింసలు పెట్టి ఆడపిల్లల మీద అఘాయిత్యాలకు పాల్పడ్డ పోలీస్ అధికారులను సర్వీస్ నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. లగచర్ల భూసేకరణ సమయంలో తలెత్తిన ఘర్షణ విషయంలో పోలీసుల తీరును ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు నివేదిక అయితే తప్పుపట్టడంతో ఇవాళ హైదరాబాద్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇక కొందరు పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా వ్యవహరిస్తున్నారని, లగచర్లలో మహిళలపైన దాడులు చేశారని ఆరోపించారు. ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ ను కూడా తుంగలో దొక్కుతున్నది ప్రభుత్వం అని చెప్పి సుప్రీంకోర్టుకు పోతాం, సుప్రీంకోర్టులోనే మరి మా లగచర్ల ఆడబిడ్డలకు న్యాయం జరిగేదాకా కొట్లాడతాం. అట్లాగే మరి ఇదే నివేదికలో చెప్తా ఉన్నారు, హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ఫెయిల్ అయిండు అని దీంతో అర్థమవుతున్నది. మరి హోంమంత్రి ఇప్పటివరకు నోరిపుతలేడు, ముఖ్యమంత్రి నోరిపుతలేడు. జరిగిన భూసేకరణ కూడా తప్పుడు పద్ధతిలో చేసినారని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది. చట్ట ప్రకారం కాకుండా పోలీసుల దౌర్జన్యంతో, మానవ హక్కుల ఉల్లంఘనతో ఈ భూసేకరణ జరిగిందని చెప్తా ఉన్నారు. అందుకే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు కనుక భూసేకరణ రద్దు చేయకపోతే, మాకు సమాచారం ఉంది హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ మీరు చాటుమాటు చేసుకుంటా పోతా ఉన్నారు. ఖచ్చితంగా అది కూడా బయటకు వస్తుంది. తప్పకుండా మళ్ళొక్కసారి కోర్టు ద్వారా కంటెంప్ట్ కూడా మీరు ఎదుర్కొంటారు. చిన్న పిల్లల మీద, విద్యార్థుల మీద, ప్రభుత్వ ఉద్యోగుల మీద, అక్కడ లేని వారి మీద కూడా కేసులు పెట్టినారని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది. మరి ఇప్పటికైనా మా ఆరోపణలన్నీ వాస్తవాలు, మేము చెప్పిన ప్రతి మాట వాస్తవం అని చెప్పి, బీఆర్ఎస్ చేసిన వాదన వాస్తవం అని చెప్పి ఎన్హెచ్ఆర్సీ ఏదైతే నివేదిక ఇచ్చిందో దానికి నేను ఎన్హెచ్ఆర్సీకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ లగచర్ల బాధితులకు గతంలో అండగా ఉంది, మొన్న అండగా ఉంది, ఈ రోజు అండగా ఉంది, రేపు కూడా వాళ్ళకి న్యాయం జరిగేదాకా అండగా ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేదాకా కూడా కొట్లాడుతూనే ఉంటామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, మరి ఆడబిడ్డలందరూ కూడా ప్రత్యేకంగా మాకు పార్టీకి విరాళం ఇచ్చినందుకు, ఇంత కష్టంలో కూడా మీరు మా గురించి ఆలోచించినందుకు మీ అందరికి కూడా చేతులు జోడించి హృదయపూర్వకంగా. ఇక కర్నూలు జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కింద కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ గా పనిచేస్తున్న జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామంటూ సిహెచ్ఓ
నిరసన చేపట్టారు. అయితే న్యాయపరమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కర్నూలు చౌక్ వద్ద నిరసన చేపట్టారు. 6 సంవత్సరాలు దాటినా CHOలను క్రమబద్ధీకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23% ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరారు. ప్రతి నెల జీతంతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలి. అదేవిధంగా అలాగే ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్ ఇవ్వాలని అంటున్నారు. ప్రభుత్వాలు అదేవిధంగా పాలకులు మారుతున్నా కూడా తమ బతుకులు మాత్రం మారటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్తో మా ప్రతినిధి బసవరాజ్ మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఏదైతే ఆయుష్మాన్ మందిర్ పరిధిలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పరిధిలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అయితే అంటే పాలక ప్రభుత్వాల పట్ల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏదైతే పాలక ప్రభుత్వాలు తమ పట్ల ఎందుకు వివక్షత చూపుతుంది అంటే తోటి ఉద్యోగస్తులతో పాటు తమను చూడట్లేదు, అవసరం కొద్దీ వాడుకుంటున్న పరిస్థితిని వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే EPF కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఇచ్చే ఇన్సెంటివ్ కావచ్చు, ఇలా రకరకాలుగా వివక్షత చూపుతూ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 పైచీలకు ఉద్యోగస్తులు ఉన్నాం. అందులో 100లోనే అంటే 100-200లోనే వీళ్ళంతా ప్రభుత్వం నుంచి కొంత పారితోషికం అందుతూ ఉంది. ఈ వివక్షత ఎందుకని చెప్పి ఈరోజైతే కర్నూలు కేంద్రంగా వీళ్ళు నిరసన తెలుపుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. మరి ప్రస్తుతం వాళ్ళ వద్ద ఉన్నాం మనం, అంటే వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళకు ఉన్న డిమాండ్స్ ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఈరోజు ఇంతమంది ఉవ్వెత్తున ఎగిసిపడి ఇక్కడ నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. అంటే గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకి మీ పట్ల చూపుతున్న వివక్షత ఏంటి? సార్, మేము ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం కింద గత 6 సంవత్సరాల పైభాగం నుంచి పనిచేస్తున్నాం సార్. ఇప్పుడే కాదు సార్ మా నిరసన మొదలెట్టింది. 2 సంవత్సరాల ముందు నుంచే ప్రతి ఒక్క గవర్నమెంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మేము అందరం కలిసి మా వినతులు అందిస్తూనే ఉన్నాం సార్. PF మమ్మల్ని సంవత్సరం పైన నుంచి తీసేశారు. ఎందుకు తీసేశారు అని చెప్పేసి అంతకుముందు ఇచ్చే సంవత్సరం నుంచే ఆపేయడం ఎందుకు ఆపేశారు? గవర్నమెంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగ హక్కు EPF, అట్లాంటిది ఎందుకు ఆపేశారు అనేది అడుగుతున్నాం సార్. మా వైపు నుంచి మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాం. EPF సార్, దీని తర్వాత 23% హైక్ NHM ఉద్యోగస్తుల్లో ప్రతి ఒక్క క్యాడర్కి ఇచ్చారు సార్ 23% హైక్. అది ప్రతి ఒక్కరు తీసుకున్నప్పుడు మా ఒక్క ఉద్యోగస్తులు మాత్రమే ఎందుకు గవర్నమెంట్కి కనిపించట్లేదు అనేసి మాట్లాడుతున్నాం సార్. ఇంకొకటి, NHM నిబంధనల ప్రకారం ప్రతి 6 సంవత్సరాల తర్వాత ఉద్యోగుల్ని రెగ్యులైజ్ చేయాలని మా దాంట్లో ఉంది సార్. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు రెగ్యులైజ్ చేయట్లేదు? గవర్నమెంట్ క్లియర్ నామ్స్ ఇచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు గవర్నమెంట్ గుర్తించడం లేదు? అట్లాంటిది ఇంకొకటి సార్, ట్రాన్స్ఫర్ పాలసీ. ఎంతో గత సంవత్సరాల నుంచి ఎన్నో రూరల్ ఏరియాస్ నుంచి పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నాం సార్. లాంగ్ స్టాండింగ్లో అక్కడే నిలబడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ట్రాన్స్ఫర్ పాలసీ తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరిలోనూ ట్రాన్స్ఫర్స్ తీసుకురావాలని గవర్నమెంట్కి తెలుసు. కానీ చూపించిన ప్రతిసారి ఇండియన్ ప్లేసెస్ని చాలా ప్లేసెస్ని హైడ్ చేసి కొంతమందికి మాత్రమే ట్రాన్స్ఫర్స్ ఇస్తూ ఇలా వివక్షత చూపిస్తూనే ఉన్నారు సార్. మాకైతే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ పాలసీ కూడా కావాలి. సో ఇవన్నీ మా యొక్క హక్కుల్ని మా బాధ రూపంలో తెలియజేయడానికి, నిరసన చూపించడానికి ఈరోజు ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది సార్. అంటే అందరితో పాటు మీరు కూడా 8 hours వర్క్ చేస్తూ ఉన్నారు, 6 ఏళ్ళుగా వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వం నుండి రావాల్సిన ప్రోత్సాహాలు కావచ్చు, ఇతరత్ర అవి ఎందుకు సక్రమంగా అందట్లేదు? ఎందుకు మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు? అసలు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారో మాకే అర్థం కావట్లేదు. NHMలో ఉన్న ప్రతి ఒక్కరికి హైక్ ఇచ్చి మాకెందుకు హైక్ ఇవ్వట్లేదు, మాకు ఎవరికి క్లారిటీ ఏం చెప్పడం లేదు. ఇంకా మా జాబ్ చార్ట్ మేమేమి ఏదో కొత్తగా ప్రిపేర్ చేసి అడగట్లేదు. మా రెగ్యులర్గా ఎప్పుడో నుంచినో ఒక్క గవర్నమెంట్లో ఏదైనా ఒక పోస్ట్ క్రియేట్ చేస్తే ఆ పోస్ట్కి కంప్లీట్ ఒక జాబ్ చార్ట్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఇలా రిక్రూట్ అవ్వాలి, ఇలాంటి పనులు చేయాలి అనే జాబ్ చార్ట్ ఉంటుంది. కానీ NHMలోనే కాదు, ఎక్కడ కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చార్ట్ లేకుండా వర్క్ చేస్తుండేది ఓన్లీ మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఒకటే. ఎవరు రాకున్నా కూడా మమ్మల్ని ఆల్టర్నేట్గా వాడేస్తున్నారు. PSC డ్యూటీస్కి వాడేస్తున్నారు, ల్యాబ్ టెక్నీషియన్ రాకపోతే వాడుతున్నారు, ఫీల్డ్ స్టాఫ్లో వాడుతున్నారు, ఆశాలు రాకపోతే వాడుతున్నారు. ఈవెన్ కంప్లీట్గా మా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో, ఆరోగ్య మందిర్స్లో క్లీన్ చేయడానికి వర్కర్ లేకపోతే ఆ క్లీనింగ్ కూడా మేమే చేసుకోవాల్సి వస్తుంది. దానికి కూడా ఒక వర్కర్ వేయట్లేదు, అన్నీ మేమే చేసుకుంటున్నాం. అట్లీస్ట్ బకాయిలు తీరుస్తున్నారా? బకాయిలు అట్లేదు. దానికి రెంట్ కడుతున్నామా? మా రెంట్లో కడుతున్నాం. మాకు ఇన్సెంటివ్స్ వస్తున్నాయి, అది రావట్లేదు. ఏదో ఒక వివక్షత లాగా చూపిస్తే మమ్మల్ని మాత్రమే ఎందుకు చేస్తున్నారు అనే మేము అడుగుతున్నాం తప్పించి మేమేం కొత్తగా ఏం అనవట్లేదు. మా జాబ్ చార్ట్ ఏంటో మమ్మల్ని చేయనివ్వండి. దానికి మా జాబ్ చార్ట్ ప్రకారం మాకు ఇన్సెంటివ్స్ అటాచ్ చేస్తున్నారు, ఒక మ్యాట్రిక్స్ పెడుతున్నారు. ఆ మ్యాట్రిక్స్ మేము చేస్తాము, మాకు ఇన్సెంటివ్స్ రావట్లేదు. మీరు ఎందుకు ఇన్సెంటివ్స్ కట్ చేస్తున్నారో తెలియట్లేదు. మా జాబ్ చార్ట్ ఏంటో మమ్మల్ని చేయనియట్లేదు. ఎందుకు మా ఇన్సెంటివ్స్ కట్ చేస్తున్నారు? న్యాయపరంగా ఏదైతే ప్రభుత్వాలు
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఇవ్వాల్సినవి ఇవ్వాలని, అదేవిధంగా హెచ్ఆర్ కావచ్చు, ఇన్సెంటివ్ కావచ్చు, ఈపీఎఫ్ కావచ్చు, అంటే తోటి ఉద్యోగస్తుల వల్ల అంటే ఏదైతే క్షేత్రస్థాయిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా వాళ్ళు అయితే అహర్నిశలు కష్టపడుతున్నాం. అంటే స్వీపర్ పని కూడా చివరికి అది కూడా మేము చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈ ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నాయి, అయితే మా పట్ల మాత్రం వివక్షత వాళ్ళు వదులుకోవట్లేదు. మాకు వచ్చే జీతాన్ని భూతద్దంలో కొండంతా చూపించి మాకు అన్ని కట్ చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి ఎంత మాత్రం మంచిది కాదు. ఖచ్చితంగా మేమైతే ఉద్యమిస్తామని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తాయి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, బీఆర్కే న్యూస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.